ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కమెడియన్ అలీ మళ్ళీ పవన్ కళ్యాణ్ కు దగ్గర కావాలని చూస్తున్నాడా, లేకపోతే సరిపోదా శనివారం ఈవెంట్ లో ఇండైరెక్ట్ గా ఎర్ర తువ్వాలను చూపించి ఇది ఆయనదే అని చెప్పడం దేనికి? పిఎస్పీకే ఫ్యాన్స్ అలీతో తమ బాస్ కాంబోను ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నారా? కమెడియన్ అలీ పాలిటిక్స్ ను పక్కన పెట్టి సినిమాలతో బిజీ అవుతున్నాడు. అలాగని చేస్తున్న సినిమాలన్నీ అలీకి మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. బడ్డీ డబుల్ స్మార్ట్ లో అలీ వేషాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. నేటి ట్రెండింగ్ కమెడియన్స్ లో అలీ సరిగ్గా నెగ్గుకు రాలేకపోతున్నాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలీకి పవన్ కళ్యాణ్ కు లాస్ట్ టైం ఎన్నికల టైంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను తగ్గించుకోవడానికి ముందుగా అలీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి సరిపోతా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి వేదిక అయింది. ఈ ఈవెంట్ లో మైక్ తీసుకున్న అలీ పరోక్షంగా జనసేనాన్ని గుర్తు చేసుకున్నాడు. సరిపోతా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ పవన్ పేరెత్తకుండానే పలుమార్లు పవన్ గుర్తుకొచ్చేలా కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. మరీ ముఖ్యంగా రెడ్ టవల్ తీసుకుని దీనికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో వాళ్ళకి తెలుసంటూ పవన్ గుర్తుకొచ్చేలా కామెంట్స్ చేశాడు. ఈ ఎర్ర రక్తం మన ఒంట్లో ఉంటే దానికి పవర్ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పవన్ తనని మళ్లీ దగ్గరికి చేర్చుకుంటాడు అనే ఇంటెన్షన్ తో చేస్తున్న కామెంట్స్ గానే ఫ్యాన్స్ చూస్తున్నారు. బహుశా పవన్ అలీ కాంబో తెరపైకి రావాలంటే ఇంకొంతకాలం పట్టేలా